కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ గడువును మరో 2 నెలలు పొడిగించింది ప్రభుత్వం. మామూలుగా అయితే ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుంది. అయితే దీన్ని మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన గడువు ఫిబ్రవరి 28తో ముగియనుంది. ప్రస్తుతం కాళేశ్వరం విచారణ వేగంగా కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ను విచారణకు రమ్మని సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆర్థిక శాఖపై దృష్టి పెట్టింది కమిషన్. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులు విచారణకు పిలిచేందుకు రెడీ అయింది. 2014 నుంచి నేటి వరకు ఆర్థిక శాఖలో విధులు నిర్వహించిన చీఫ్ సెక్రటరీలను విచారించనుంది. త్వరలో విచారణకు రానున్నారు ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రామకృష్ణరావు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్లో ఆయనదే కీలక పాత్ర. రామకృష్ణరావు విచారణ అనంతరం ఆర్థిక ఇరిగేషన్ శాఖల మంత్రులకు కమిషన్ నోటీసులు ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కమిషన్ ముందుకు రావాలని సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.